ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ప్రభాకర్ రావు మరోసారి సిట్ ముందు హాజరు కానున్నారు. ఇప్పటివరకు విచారించిన బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా మరోసారి దర్యాప్తు బృందం విచారించనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తులో భాగంగా పలు విషయాలను ఇప్పటికే బాధితుల నుంచి కూడా స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులను స్టేట్మెంట్ను అయితే సిట్ అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. వారి ఆధారంగా కూడా మరొకసారి ఈరోజు ఎస్ఐబి మాజీ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావును మరొకసారి సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు అతన్ని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కేవలం అప్పుడు పనిచేసిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు దర్యాప్తులో భాగంగా కొన్ని విషయాలు అయితే తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇతన్ని ఈరోజు ప్రశ్నించే అవకాశం కనపడుతుంది. గతంలోనే ఇతనికి సంబంధించిన ల్యాప్టాప్ కానీ తర్వాత ఫోన్కి సంబంధించి కూడా సీజ్ చేసి వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్కి పంపించిన తర్వాత అక్కడ వచ్చే నివేదిక ఆధారంగా కూడా మరొకసారి సిట్ అధికారులు అయితే ప్రభాకర్ రావుని అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. వచ్చే నెల 5వ తేదీన సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు సంబంధించిన కేసు కూడా ఉన్న నేపథ్యంలో కూడా సిట్ అధికారులు వాటికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు దృష్టి కూడా తీసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దర్యాప్తులో భాగంగా అతను ఏ విధంగా సహకరించాడు, తర్వాత దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లారన్న పలు అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుకు అయితే విషయాలైతే చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే మొత్తం 618 మందికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పి కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేసి తర్వాత వివిధ పార్టీలకు సంబంధించిన వారిని అందరినీ కూడా సిట్ కార్యాలయానికి రావాలి, తర్వాత వచ్చి వారి యొక్క వాంగ్మూలాన్ని కూడా ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు కోరడంతో కూడా ఇటు బీజేపీ కానీ తర్వాత కాంగ్రెస్ సంబంధించి కూడా నాయకులకు సంబంధించిన అయితే వారి స్టేట్మెంట్లను అయితే రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేయడం, తర్వాత సిట్ అధికారులకు సంబంధించి కూడా వాటిని ప్రత్యేకంగా దర్యాప్తులో భాగంగా వాటి అన్ని కూడా ఒక్కొక్కటి పరిశీలన కొనసాగిస్తున్నారు. వీరు సేకరించిన ఆధారాలతో పాటు తర్వాత ప్రభాకర్ రావుని ఈరోజు మరొకసారి సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే దాదాపు 6 నుంచి 7 సార్ల వరకు కూడా అతన్ని సుదీర్ఘంగా దాదాపు రోజుకి 6 గంటలు లేదా 8 గంటల వరకు కూడా అతన్ని విచారించి తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టడం జరిగింది. మరొక పక్క అప్పుడు పనిచేసిన ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్టేట్మెంట్లు కూడా గతంలోనే తీసుకున్నారు కాబట్టి దాని ఆధారంగా కూడా అతన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. కానీ ఈరోజు మరి ప్రభాకర్ రావుకు సంబంధించి ఇటు బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆంగ్మూలంగా ప్రభాకర్ రావు పైన కూడా పలు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ప్రభాకర్ రావు మరి ఎలా సమాధానం చెప్తారు లేదనేది కూడా ప్రస్తుతం వేచుడాలి. ఎందుకంటే దాదాపు 7.5 కావస్తున్నప్పటికీ ఈ కేసు ఇంకా కొనసాగుతుంది. ఈ కేసులో బాధితులు కానీ తర్వాత ఇప్పటికే కొంతమంది సాక్షులను కూడా రికార్డ్ చేయడం, వాటి వాంగ్మూలం రికార్డ్ చేయడంతో కూడా కొంతవరకు దర్యాప్తు అయితే ముగిసిందని చెప్పవచ్చు. మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇటు ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో సిట్ అధికారులకు సహకరించినట్లయితే ఈ కేసు ముందుకు వెళ్తుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అతను కొన్నిటికి సమాధానం చెప్పినప్పటికీ కొన్నిటికి సమాధానం చెప్పకుండా కూడా ఉన్నట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి వాటిని సుప్రీంకోర్టులో వాటికి సంబంధించి కూడా వాదనలు పోలీసుల తరఫున వాదనలు సుప్రీంకోర్టులో వినించి తర్వాత అతన్ని సంబంధించిన చర్యలు తీసుకున్నందుకు కూడా ఇటు అధికారులు అయితే సిద్ధమవుతున్నట్లయితే ఒక సమాచారం అందుతుంది. కాబట్టి తర్వాత ఈ కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత మరి ఇంకా ఎవరికన్నా నోటీసులు సర్వ్ చేస్తారా లేదా ఇప్పటివరకు ప్రభాకర్ రావు చెప్పిన ఆధారాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఇంకా సిట్ అధికారులు ఎలా ముందుకు వెళ్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక సందిగ్ధత నెలకొంది. మరికొన్ని రోజులు కూడా ఈ దర్యాప్తు అయితే కొనసాగే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో.